తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం భాగంగా మా యొక్క డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీకి మా యొక్క స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో తెలంగాణ యూనివర్సిటీని స్థాపించి మాకు కానుకగా ఇచ్చిండు. అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ యూనివర్సిటీ వచ్చిందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కలలు కంటున్న మా యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క ఇంజనీర్ కళాశాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క పట్టు వదలకుండా కృషి చేసిన మా యొక్క భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని ఈ 2025-26 నుండే తరగతులు ప్రారంభించడానికి వారు చేసిన కృషి, వారు ఇచ్చిన ఆర్డర్కు మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్సులో 4 కోర్సుల మొత్తం కలిపి సీట్లు 264 సీట్లను కూడా ఈ యొక్క ఆగస్టు నుండే తరగతులు ప్రారంభించడానికి కృషి చేసిన మా యొక్క రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పకుండానే చేస్తున్నామంటే అది ఓన్లీ కాంగ్రెస్కి సాధ్యమవుతుంది. ఈ రోజు మా యొక్క 18 నెలల కంప్లీట్ రోజులలోనే మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తూ ఆయన ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల క్షేమాలు వారి యొక్క కోరికలను ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఘనత కూడా మా పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి దక్కుతుంది. మా యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు అదే రోజు ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఈరోజు 200 యూనిట్లను కూడా కరెంటుని పేదవారికి కూడా ఉచితంగా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒకటి. ఈ రోజు మా మహిళలు, మా అక్కలు ఆర్టీ బస్సులలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా టికెట్ లేకుండా, పైసలు లేకుండా వారికి ఉచిత ప్రయాణం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు సన్న బియ్యం కూడా రేషన్ షాపుల ద్వారా కూడా సప్లై చేస్తున్నామంటే ఆ ఘనత కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా యొక్క రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, మా యొక్క శాసనసభ్యులు గారు భూపతి రెడ్డి గారి కృపతోని ఇలా మేము మా యొక్క మండల్లో సన్న బియ్య పంపిణీ జరుగుతున్నది. మరియు ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా రైతు భరోసా కూడా చేసిన ఘనత కూడా 12,000 కాడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇట్లా చెప్పుకుంటా పోతే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదు, ఇలా 10 గ్యారెంటీలు చెప్పకుండా కూడా మేము చేసిన ఘనత ఉన్నది. ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్న ప్రభుత్వం అప్పుడు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇల్లు కట్టించింది కాంగ్రెస్. అంటే ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ ఇందిరమ్మ గృహాలకు మేము ప్రతి విలేజ్లో ఇలా 18-20 ఇండ్లకు మేము భూమి పూజ చేస్తూ మా యొక్క పేదవారికి ఇలా బిల్స్ కూడా సోమవారం నాడు కంప్లీట్ అయితే కూడా 1,00,000 రూపాయలు కూడా ఇలా అందజేసిన ఘనత కూడా కాంగ్రెస్దే. కాబట్టి ఈ టీఆర్ఎస్ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవు, బీజేపీ వాళ్ళకైతే వాళ్ళకి బిరుసులే తిరుగుతలేవు. కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంకే ఘనత చెందుతుంది. రాబోయే కాలంలో కూడా
మా యొక్క డిచ్పల్లి మండలంలో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలను కానీ మా యొక్క మండలంలో ఉన్న ప్రజలు మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాకు ఓటేయాలని కూడా నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే, రేపు పెన్షన్లు కావాలంటే, మరి మేము మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్నది రేషన్ కార్డుల పంపిణీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలిన టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఒక్కోలకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము ఈరోజు ఎన్నో లక్షల మందికి లబ్ధిదారులకు పేదవారికి వారికి ఇలా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత అంటే ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విలేజ్లకు పోయినా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందంటే ఇలా మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఈ ఘనత చెందుతుంది. కాబట్టి మా యొక్క భూపతి రెడ్డి గారు కూడా మొన్న మేము ఈ యొక్క కేఎన్ఆర్ గార్డెన్లను రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసిండు. కళ్యాణ లక్ష్యం కానీ, ఈ యొక్క షాదీ ముబారక్ కానీ, సిఎంఆర్ ఫండ్స్ కానీ, ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఫండ్స్ కూడా తెప్పించి ఇలా ప్రతి ఒక్క పేదవారికి ఆరోగ్యం గురించి ఏమైనా అయితే పట్టించుకుంటుండంటే మా యొక్క శాసనసభ్యులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారే. మాకు ఈ రోజు దేవుళ్ళలాగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే మా యొక్క రూరల్కి ఇలా ఒక దేవుడిలాగా భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడు అయినందుకు మాకు ప్రతి గ్రామంలో ఇలా హర్షిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీ అందరికీ ఈ యొక్క మండల ప్రజలకు